నవ్వుల కోసం ఎవరైనా కూడా ఎప్పుడు ఎంత ఇచ్చినా కావాలని అంటారు కానీ ఎవరో వద్దనరు. హంగర్ అనేది తినడమే కాదు, తెలుగులో ఇలాంటి కథ ఉండాలనే హంగరు, ఎంటర్టైన్మెంట్ బాగుండాలనే హంగరు. దీంట్లో ఇన్ని హంగర్లు ఉన్నాయని కూడా ఇప్పుడే తెలిసిందే. డబ్బులు బారాలనే హంగర్ కూడా. ఫస్ట్ టైం లీడ్గా చేయడానికి రీజన్ ఏంటి? హీరోయిజం అనేది వేరు సార్, లీడ్ వేరు. మీ బొగ్గలో కొంచెం పైకి ఉంటే మేము బేసిక్గా మీరు మెయింటైన్ చేస్తున్నారేమో అనుకున్నాం కానీ ప్రేమ కథ చిత్రం పార్వతి కదా. ప్రవీణ్ గారే అని ఎందుకు అనిపించింది? ఇదేంటి రాజాసాబ్ సెట్ వాడేసారా అనిపించింది యాక్చువల్గా. రాజసాబ్ సెట్ అండి, ఇది మనం బిల్డింగ్నే సెటప్ చేసుకుంటాం. ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కలిసి నటించారు. మీరు పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితో. అంటే ఎవరికాళ్ళు షూటింగ్లో బిజీ ఉంటారు సార్ మనకు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్ రోజా నుండి. ఫిట్గా హెల్దీగా ఉండండి. ప్రస్తుతం మన ముందున్నారు ప్రవీణ్ గారు, ఆయనలాగా అనమాట. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? బాగుంది సార్. శివ గారు ఎలా ఉన్నారు? మీ పేరు చూస్తుంటే నాకు వేరే పేరు గుర్తొస్తుంది. ఎస్జే శివ అని వేసుకున్నారు కదా, ఎస్జే సూర్య గుర్తొస్తుంది. చాలా దగ్గరగా ఉంది యాక్చువల్గా. పెద్ద కాంప్లిమెంట్ ఇది. నవ్వుల కోసం ఎవరైనా కూడా ఎప్పుడు ఎంత ఇచ్చినా కావాలని అంటారు కానీ ఎవరో వద్దనరు. సో ఆ నవ్వుల హంగర్ ఏదైతే ఉందో తీర్చబోతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చా? డెఫినెట్గా హంగర్ అనేది తినడమే కాదు, తెలుగులో ఇలాంటి కథ ఉండాలనే హంగరు, ఎంటర్టైన్మెంట్ బాగుండాలనే హంగరు, ఫ్యామిలీ సినిమా ఉండాలనే హంగరు, ఇలాంటి చాలా హంగర్స్ మా సినిమా తీరుస్తుందనే నమ్మకంతో హంగర్ కామెడీ అంటున్నారు. పెట్టారు. అంటే మాకు తెలిసిన హంగర్ ఒకటే, దీంట్లో ఇన్ని హంగర్లు ఉన్నాయని కూడా ఇప్పుడే తెలిసింది యాక్చువల్గా. ఇంకో హంగర్ చెప్పలేదు, సినిమా సూపర్ డూపర్ డబ్బులు బారాలనే హంగర్ కూడా. అది ఆబ్వియస్ హంగర్. అది వద్దననే అది వద్దననే హంగర్. ఎంత వచ్చినా కమాన్ అనే హంగర్. అది ప్రేక్షకులందరికీ అందరూ రిక్వెస్ట్, మీ హంగర్ మేము తీరుస్తాం, ప్రొడక్షన్ హంగర్ మీరు తీరుస్తే. ఎస్ ఆబ్వియస్గా. అయితే ప్రవీణ్ గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు ఇన్ని వందల సినిమా మొత్తం ఎన్ని ఇప్పుడు 200 చేశారు. బట్ ఎప్పుడు ఏ రోజు లీడ్గా చేయలేదు మీరు? చేయలేదు సార్. మరి ఈ ఫస్ట్ టైం లీడ్గా చేయడానికి రీజన్ ఏంటి? ఇది లీడ్ అంటే హీరోయిజం అనేది వేరు సార్, లీడ్ వేరు. ఒక ప్రధానమైన పాత్ర వేరు. ఇందులో కథే హీరో, దాన్ని ఒక ప్రధానమైన పాత్ర నడిపించాలి. దానికి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ థ్యాంక్స్. మరి నేను ఎందుకు కథ చెప్తానాడో విన్నాం, బాగుంది. ఈ ఒక చిన్న పర్టికులర్ పాయింట్ అయితే తెలుగులో ఇప్పుడు వరకు ఎవరో టచ్ చేయాలి. సో ఎంటర్టైన్మెంట్ బాగుంది. నాకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే ఒక గుడ్ ఎమోషన్ తోటి ఎండ్ అవుతుందో అప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది అనేది నా నమ్మకం. ప్రేక్షకుడిగా నాకు అలాంటి సినిమాలు ఇష్టం. కథ చదివినప్పుడు కూడా అలాంటి రౌండ్ ఆఫ్ ఉండాలని కోరుకుంటాను. ఓకే. సో ఆ రౌండ్ ఆఫ్ ఎప్పుడైతే నచ్చిందో మంచి ఎమోషను నాకు. అయితే ఈ 200 సినిమాల్లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి మీరు చేసినవి. సో ఆ సినిమా కథ కూడా ఇన్ని ఉంటారు కదా మీరు. ఆ సినిమాల కథ కూడా పాత్రను బట్టండి, ఎంత పర్టికులర్గా ఏం చెప్పరు. క్యారెక్టర్ చెప్తారు, క్యారెక్టరైజేషన్ చెప్తారు, ఓవరాల్ ఒక ఇది చెప్తారు, ఒక అవుట్లైన్ లాగా. ఇది మొత్తం వినాలిగా, ఇది మనమే నడిపింది. సో అంటే మామూలుగా అదే ఆ క్యారెక్టర్లు కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ చెప్పినప్పుడు వచ్చిన ఫీల్, అంటే ఏ సినిమాల ఫీల్ దీంట్లో మీకు అనిపించింది? అంటే సిమిలారిటీ అనేది అట్లా ఫీల్ నేను అనేది ఒక పాత్ర అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మనకు వర్కౌట్ అవుద్దిరా అని అనిపిస్తాయి. సినిమాతో పోలికని కాదు కానీ సార్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది. జానర్ ఏదనేది అర్థం అవుతుంది. ఇది ఇప్పుడు హర్రర్ జానరా, ఇది లేదా కామెడీ జానరా? కామెడీ ఇందులోని కూడా కామెడీ ఉంది. బట్ 2 పార్ట్స్ వాల్యూ టచ్ చేసాడు, ఎమోషన్ ఉంది. ఇంకా అంతకుమించి ఏం కావాలి? ఒక సినిమా హిట్ అవటానికి తర్వాత ఎలా తీస్తాడో అనేసరికి ఫస్ట్ 1-2 రోజులు పట్టింది. 2 రోజు 3 రోజులకి అతను మొత్తం అందరం ఆయన గ్రిప్లోకి వెళ్ళిపోయాం. మొత్తం ఒక కుదిరేసింది. ఇంకా సిట్టింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ డ్రైవ్ నీట్గా వెళ్ళిపోయింది. అయితే మీ బొగ్గలో కొంచెం పైకి ఉంటే మేము బేసిక్గా మీరు మెయింటైన్ చేస్తున్నారేమో అనుకున్నాం కానీ ప్రేమ కథా చిత్రం ఎఫెక్ట్ అని మాకు దాకా తెలియదు. 10 ఏళ్ల తర్వాత కానీ మీరు చెప్పిన ఆ డైలాగ్ చూస్తుంటే 10 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోలేదండి. చాలా సున్నితంగా డబ్బులు పెట్టారు కానీ ఎవరు సార్ మీలా ఉండాలని ఉంది సార్. ఎక్కడ అవుతుంది సార్, మాలా ఉంటే ఏమంటుంది, మీలా ఉంటేనే మీరు ఇదే కామెడీ స్క్రీన్ మీద కొంచెం మామూలుగా కంటే స్ట్రెచ్ స్క్రీన్ 70 mm కొంచెం ఇంకా లావుగా కనిపిస్తుంది. కొంతమంది డైరెక్టర్లు తిడతారు, ఎట్రా పొట్టలేండి. బట్ మేము చేసేది కామెడీ కాబట్టి అవసరం రాలేదు. ఈ సినిమా కొంచెం తగ్గుదామని ట్రై చేసాను, అది కూడా అవ్వలే మధ్యలో. అయినా పేరులోనే బకాసురుడు ఉన్నప్పుడు తగ్గిన ఉపయోగం ఏముంటుంది? బకాసురుడు ఉండొచ్చు, నేను బకాసురుడు ప్లే చేయలేదు కదా. బకాసురుడు హర్షాన్ని ఫనీ చేశారు. ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు, ప్రవీణ్ గారే అని ఎందుకు అనిపించింది నాకు కావాల్సిన నా లీడ్ లేకపోతే నా మెయిన్ యాక్టర్? వై అంటే నాకు ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. ఫ్రెష్ ఫేస్ ఏంటి సార్? ఆయన 200 సినిమాలు చూసాం మేము.
హీరోగా మీరు చూడలేదు, ఈ క్యారెక్టరేషన్ చూడలేదు. ఆయన హీరో కాదంటున్నారు మేము. ఈ సినిమాలో నేను హీరోని కాదంటున్నాడు ఆయన, జస్ట్ లీడ్ క్యారెక్టర్ అంటున్నాడు. స్టోరీ హీరో ఉండొచ్చు, ఆ స్టోరీ నడిపించే హీరో అన్నయ్య. ఓకే, డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే ఇది ఒక బ్యాచిలర్ లైఫ్లో ఉండే ఎమోషన్ మీద ఉంటుంది. సో ఒక బ్యాచిలర్స్ రూమ్లో ఎలా ఒక పెద్ద మనిషి ఉంటాడు, అంటే అందరినీ చక్క పెట్టడం, రెంట్లు కట్టడం, అన్ని బాధ్యతలు తీసుకోవడం. ఆ క్యారెక్టర్కి అన్నయ్య అయితేనే పర్ఫెక్షన్ ఉంటుంది. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళు బ్యాచిలర్స్ అనే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఆ ఫేస్కి అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే అన్నయ్యకున్న కాంప్లిమెంట్ ఇండస్ట్రీలో కూడా ఏంటంటే క్లీన్ కామెడీ, ఎస్, డబుల్ మీనింగ్ లేదు, లేకపోతే ఎటకారము సెటరికల్గా లేదు. అక్కడ ఎటకారం ఉంటుంది. ఎటకారం అనేది ఆయన బ్రాండ్ మార్క్, అది ఎక్స్ట్రా కాదు, ఎంత సీన్గా వస్తుందో అంతవరకే ఉంటుంది. సో ఇదైతే నాకు పర్ఫెక్ట్ క్వాలిటీ అనిపించింది. డెఫినెట్గా అన్నయ్య దాన్ని ఫుల్ఫిల్ చేశారు. డెఫినెట్గా. అయితే నాకు ఫస్ట్ ట్రైలర్ చూడంగానే అంతకుముందు కొన్ని రోజుల ముందే రాజాసాబ్ సెట్కి వెళ్ళాము. ఇదేంటి రాజాసాబ్ సెట్ వాడేసారా అనిపించింది యాక్చువల్గా. రాజాసాబ్ సెట్ అండి, ఇది మనం బిల్డింగ్నే సెటప్ చేసుకున్నారు. ఏమో ఆ సెట్లు ఏమైనా తీసారేమో, ఊరుకుంటారండి అందుకో ప్యాన్ ఇండియా సినిమా సెట్ మనం వాడేసుకున్నాం. ఏమో మీరు ఇండస్ట్రీలో చాలా మంది డార్లింగ్ కదా, మీరు అడిగితే కాదని పైగా మీ మారుతి గారు డైరెక్టర్. నాగపేట దగ్గర ముంతాజ్ కాలేజ్ అని ఒక 100 years బిల్డింగ్ ఉంటుంది, అక్కడ తీసుకున్నాము. ఇది కూడా మొత్తం సినిమా అంతా ఆ బిల్డింగ్లో ఉండదు, జస్ట్ ఒక చిన్న సీక్వెన్స్ ఒకటే ఉంటుంది అక్కడ. అయితే మీరు ఇప్పుడు వరకు టచ్ అయిందంటున్నారు, బట్ మాకు చూసిన అంటే ట్రైలర్ చూసినప్పుడు కానీ ఏదైనా కూడా అంటే ఆ పాయింట్ ఏదైతే మీరు కొత్తదని చెప్పారో అది మొత్తం హైడ్ చేశారో, లేకపోతే ఏ పాయింట్ సార్? అది కొత్త పాయింట్ ఒకటి ఉంది, ఎప్పుడు ఎవరో టచ్ అయింది. ఆ కొత్త పాయింట్ ఏంటంటున్నా, అదే మాకు తెలియదు కదా, అందుకే చెప్తా. అదే దాంట్లో మాకేం ఇప్పుడు ఎలాగూ రేపు సినిమా ఆడితే భగవంతుడి దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ తోటి మళ్ళీ పెట్టాలి. ఆ కొత్త పాయింట్ ఏంటి, అదే దాసారని మీరు అనండి, అదే దాసాను సార్ అని నేను చెప్తా. ఇప్పుడు చెప్పించేస్తే ఎలా అంటే బట్ కాకపోతే ఏంటంటే ఏమవుతుందంటే హర్రర్ కామెడీ అనేది మనకి చాలా రొటీన్ రెగ్యులర్ జోనర్. ఎందుకు హర్రర్ కామెడీ అని మనం చెప్పట్లేదు సార్, హంగర్ కామెడీ అంటున్నాం. మీరు హంగర్ కామెడీ అని చెప్పినా మాకు అంటే వచ్చే సెన్స్ అనేది అది కనిపిస్తుంది. ఎందుకు అది అంత రొటీన్ రెగ్యులర్ జోనర్ అయిపోయిందంటే హిట్ పర్సంటేజ్ ఎక్కువ అక్కడ. అది వేరే విషయం అండి. ఇదైతే హర్రర్ కామెడీ కాదండి, హర్రర్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ లుక్స్ లైక్ ఎ థ్రిల్లర్, చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది. అదే అనేది ఇలాంటి జోనర్ పక్కన అంటే ఈ జోనర్లో కొన్ని సినిమాలు అయితే వచ్చినాయి కదా, ఫస్ట్ ఆఫ్ దిస్ జోనర్ హర్రర్లో వచ్చినాయి కదా. నేను అనేది ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చూపిస్తేనే కదా ఆడియన్స్ వచ్చి. హర్రర్లో వచ్చినాయి, థ్రిల్లర్స్లో వచ్చినాయి, ఆ రెండు కలిపి వచ్చినాయి. దానికి మైథలాజికల్ యాడ్ చేసి న్యూ ఫ్లేవర్ చేసాడు, మిగతా ఓవర్ టు డైరెక్టర్. గోస్ట్ కూడా మీరు ఇప్పటివరకు చూసినారు. ఈ గోస్ట్ ఉంది, ఈ గోస్ట్ కూడా మీరు కొత్తగా. ఈ గోస్ట్ ఏంటంటే ఆకలితో అలమటించే గోస్ట్ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే. అంటే మీరు ఊహించుకోవచ్చు, బట్ స్టోరీ లైన్ డిఫరెంట్గానే ఉంటుంది. ఓకే, ఏం చెప్పరు అంటే మేము మీరు థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వీ వాంట్ టు ఫీల్ ఇట్. యాక్చువల్లీ ఏం చెప్పకూడదు, ఇప్పుడే మీరు చెప్పించేస్తారు కదా. ఇప్పుడు ఎక్కడ చెప్పేస్తారు సార్, మీరు చాలా పకడ్బందీగా వస్తారు కదా, అస్త్రాలన్నీ దాచి వస్తారు యాక్చువల్గా. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే మనకి ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి రాజాసాబ్లో మీరు ఉన్నారా? లేదు సార్, లేరా? ఎందుకు ఏదో ఒకటి అనుకున్నారు సార్ మారుతి గారు, తర్వాత అది ఎందుకు రైటింగ్లో అది తగ్గిపోయింది, అది వద్దు అన్నారు. మారుతి గారు ప్రతి సినిమాలో మీరు కంపల్సరీగా ఉంటారు, చందుమోహన్ రెడ్డి గారి సినిమాల్లో ఉంటారు ఎక్కువగా. చందుమోహన్ రెడ్డి సినిమా లేదండి, కార్తికేయ 2 ఇంకోటి ప్రేమం, అదే అంటున్నా. సో అదే రాజాసాబ్లో కూడా ఉన్నారేమో అని మాకు. లేదు సార్, లేదండి, కుదరలేదు, అలాగా కుదరలేదు. మీరు గ్లామర్ ఎక్కువైపోయింది సార్, అందుకే మీరు కొంచెం ఇదే ఉంటుంది యాక్చువల్గా, అందుకే బాగా తిని లావుతుంది. సరే, అయితే ఈ రోజుల్లో ఏంటంటే మీరు సినిమా బాగా తీయడం అనేది ఫస్ట్ టాస్క్ అయితే, సెకండ్ టాస్క్ ఏంటంటే థియేటర్స్లో రిలీజ్ చేయడం ఒకటి, రిలీజ్ చేసిన మా సినిమా ఇలా ఉంది మీరు థియేటర్స్కి రండి అని చెప్పి ప్రేక్షకుల్ని థియేటర్స్కి తీసుకురావడం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలే ఓటీటీలో ఫస్ట్ కార్డే పడిపోతుంది స్ట్రీమింగ్ పార్ట్నర్ అని చెప్పేసి, దాని తర్వాత ఏంటంటే బాగా తగ్గిపోయారు. ఇది చాలామందికి చాలా పెద్ద టాస్క్. మరి ఈ టాస్క్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటా కాన్ఫిడెన్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఓటీటీతో ఇంకా టైప్ అవ్వలేదు. ఆడియన్స్ కూడా మీడియా త్రూ సోషల్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, రెగ్యులర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాస్ ద్వారా మేము ఇవ్వాల్సినంత కంటెంట్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా ట్రైలర్ కూడా జెన్యూన్ రీచ్, వితౌట్ పుస్తూ మా ట్రైలర్ వెళ్ళిపోయింది. సాంగ్స్ కూడా మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఎనీవే ఫస్ట్ షో బాగుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహావతార్ నరసింహ
అది వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. 3 days టికెట్స్ కూడా దొరకలేదు. ఎస్. సో సినిమా బాగుందంటే డెఫినెట్గా ఆడియన్స్ ఆదరిస్తారు. ఫస్ట్ షో వరకు మేము జనాన్ని తీసుకురాగలిగితే నెక్స్ట్ నుంచి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అనేది ఒక స్ట్రాటజీ ఉంది. సో దానికోసం మా పిఆర్ టీం చాలా గట్టిగా కష్టపడుతున్నారు. అది ఓకే సార్. నేను అనేది ఏంటంటే మహావతార్ నరసింహ మీరు చెప్పారు ఖచ్చితంగా ఎందుకు నచ్చింది అనేది కూడా ఒకటి ఉంటుంది మనకి. అది ఒక ఇప్పటివరకు అంటే ఇంకోటి ఏంటంటే దాంట్లో చాలాసార్లు మనం చూసేసింది కదా, యా ప్రహ్లాదుడు కథ అనేది మనం చాలాసార్లు చూసేసింది. అయినా టికెట్లు దొరకట్లేదంటే దే హ్యావ్ షోన్ సంథింగ్ ఎల్స్. ఇప్పటివరకు మనం చూసిందని డిఫరెంట్గా చూపించుంటేనే మనకు అది అవుతుంది వర్కౌట్. యానిమేషన్లో చూడలేదేమో మనం ప్రహ్లాదుడు. యానిమేషన్లో చూడలేదు, దట్టు ఆ విజువల్ గ్రాండియర్ కానీ కొన్ని ఉన్నాయి కదా. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూఎస్పీ ఉంటుంది కదా. మరి బకాసుర రెస్టారెంట్కి యూఎస్పీ ఆఫ్ మెయిన్గా మహిళలకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మహిళలకి, యా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా ఇఫ్ దే కమ్ దే విల్ లవ్ ఇట్ అండ్ దే విల్ వాచ్ ఇట్ అగైన్. అంటే మల్టిపుల్ టైమ్స్ చూసే సినిమా. అంటే నేను ఈరోజు చూసాను ఇంకా చాలా అనేది లేదు. మార్నింగ్ చూసావా, ఫ్రెండ్స్ కలిసారా, మళ్ళీ వెళ్దాం కదా, ఆ ఎంటర్టైన్మెంట్ నేను గ్యారంటీ ఇస్తాను. ఆ నమ్మకం ఫ్యామిలీ చూసిన తర్వాత మాకు వచ్చింది. వైఫ్ మదరు కొంతమంది కజిన్స్ అవి చూసారు. వాళ్ళందరూ చూసిన ముందు వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. యా ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా మాకు ఆ సినిమా చూశారు. చూశాక మేము అనుకున్నాము ఈయన చూశాడు బాగుందని చెప్పాడు, అంత కేర్గా చూసినాడు. నెక్స్ట్ డే 1 hour చెప్పాడు నా సినిమా గురించి. నాకు రిమెంబర్ చేసుకుని ఈ సీన్ ఇలా జరిగింది కదా, ఈ సీన్ ఇలా జరిగింది కదా అంటే ఓకే అక్కడ నేను సక్సెస్ అయిపోయాను. అంటే ఒక కథ నీకు సినిమా థియేటర్ నుంచి వచ్చాక కూడా ఇంకా నీ మైండ్లో హాంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ వర్తీ సినిమా. ఎవరా పెద్ద ప్రొడ్యూసర్ చెప్తాను, పేర్లు చెప్పకూడదా ఇప్పుడే ఎందుకులేండి అని చెప్పి. ఏముంది సార్, పొగడ్డం అనేది మంచి విషయం కదా, మంచి విషయాల గురించి చెప్పుకుంటే తప్పే ఉంది దాంట్లో. ఎందుకులేండి, ఏదైనా కొన్ని ఒకసారి కాంట్రవర్సీ అవుతుంది. డెఫినెట్గా ఆయన ఇచ్చిన బూస్ట్ మాకు చాలా హెల్ప్ అయింది. ప్రవీణ్ గారు, మరి అంటే దీంట్లో కొన్ని దడుచుకునే సన్నివేశాలు, భయపడే సన్నివేశాలు ఉన్నాయి కదా, మీ రియల్ లైఫ్లో ఎప్పుడన్నా జరిగినాయా ఇవన్నీ? లేదండి, ఎప్పుడు ఎప్పుడు భయపడలే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు దెయ్యాలకు భయపడే క్యారెక్టర్ కాదు. ఉంటే భయపడొచ్చు, లేవు కదా నా ఫీలింగ్. ఓకే, మరి ప్రేమ కథ చిత్రంలో అదంతా నటనేనా? అది నటన కాదు సార్, అది అంత నటించేశారు అనమాట. ఎక్కువ నటించామంటారా? మారుతి గారు మ్యాజిక్, అది మారుతి గారు ఆయన అలా చెప్తాడండి. అయితే మీకు ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కలిసి నటించారు మీరు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితో ఒకసారి కూడా కాదు 2-3 సార్లు అందరితో నటించారు. చాలా మంచి ర్యాప్ ఉంది. నాగార్జున గారు కానీ, నాగచైతన్య, నాట్ ఓన్లీ అండ్ ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు అందరితోటి. మరి ఈ సినిమా ఇంత బాగుంది, కంటెంట్ ఇంత బాగుందన్నప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదా మీ తరఫున? తీసుకెళ్ళి ప్రయత్నం అంటే ఎవరికాళ్ళు షూటింగ్లో బిజీ ఉంటారు సార్ మన కోసం. అంటే బేసిక్గా ఒక కొత్త డైరెక్టర్, ఒక స్టార్ కమెడియన్ వీళ్ళని యాప్ చేసుకున్నారంటే దాంట్లో ఆ ప్యాకేజ్లో ఒకటి అనుకుంటారు. యాక్చువల్గా నా క్యారెక్టర్కి ఎంత సూటబుల్ అనుకుంటారు, పెద్దవాళ్ళతో దగ్గరికి తీసుకెళ్ళే ఒక ఛాన్స్ ఉంటుంది కూడా. అంటే ఇప్పుడు ఎస్జే మూవీస్ ఫస్ట్ మూవీ కాబట్టి, అలాగే మా సినిమాకి అడిగిన వెంటనే మారుతి గారు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారు. ఒక సాంగ్ సిస్టర్ గారు లాంచ్ చేసి పెట్టారు, ఒక సాంగ్ హరీష్ శంకర్ గారు, ఒక సాంగ్ అనిల్ రావిపూడి గారు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి ఒకటి 2 ప్లాన్ 1 ప్లాన్ బి ఉన్నాయి. ఏదవుతుందో తెలియదు. బట్ హీరోస్ దగ్గర కంటే అందరూ షూటింగ్లో బిజీగా ఉన్నారు సార్, ఎక్కడెక్కడ అవుట్డోర్లో. అలా ఉన్న బిజీలో ఈ బ్రేక్ చేసి మనం వెళ్ళి బట్ మీరు అడిగితే కాదంటారు కదా సార్ మీరు, ఎందుకంటే జీరో కాంట్రవర్సీ ఫెలో మీరు. ఇప్పుడు అంటే ఎప్పుడు ఏ నెగిటివిటీ లేదు మీ దగ్గర, నవ్వడం కాదు, అది రియలే కదా. ఇప్పటివరకు మిగతా వాళ్ళందరూ అలా అంటారు ఇలా అంటారు అంటే మీరు తప్పించు తిరగడానికి కూడా రీజన్ ఏంటంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందో క్లీన్గా ఉంటారు. మాట్లాడింది ఒకటి అంటే బయట సొసైటీలో కూడా మనం ఒకటి చెప్తున్నాం, ఆడుకోవడం అర్థం, ఆడుకోవడం కూడా చెప్తున్నా, ఆడుకోవడం అర్థం, ఇవన్నీ ఏం షేర్ సమ్టైమ్స్ భావ వ్యక్తీకరణ తప్పు అవుతుంది. దానివల్ల వచ్చి తలపోట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇంటికి అసలు అన్ని మూసుకు కూర్చుంటే అయిపోతుంది కదా అని. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఎందుకో కొంత నాకు మొహమాట ఉంది, ప్లస్ వాళ్ళు ఉన్న బిజీని డిస్టర్బ్ చేయలేము సార్. బట్ మీరు అడిగితే కాదంటారు, అది మాత్రం చెప్పుకోవాల్సిన ఇది కదా. సో మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ప్రీ రిలీజ్ లాంటి? ఏమో ట్రై చేస్తున్నాను సార్ నేనైతే, ఎవరు కుదురుతుందో 1-2 ఆప్షన్లు ఉన్నాయి. మీరు చెప్తుంటే ఆ సీన్ చెప్తుంటే నా కళ్ళ ముందు ఇంకో సీన్ వేదింది. రామదాస్ సినిమాలో ఐస్ ఆ చేతి నుంచి పక్కవాడికి ఇస్తే చివరికి వెళ్ళేసరికి ఏమో నీళ్ళు మిగిలినట్టు మనం చెప్పింది ఒకటైతే ఫైనల్గా మొత్తం టోటల్గా అంటే జనాల్లో నెగిటివిటీ పెరిగిపోయింది. నేను ఏదైనా నెగిటివ్గా చెప్తే ఫోన్లే ఆడి ఫీలింగ్ అది అని స్టేజ్ నుంచి ఒక పాజిటివ్గా ఒక శ్లోకం చెప్పినా కూడా ఆడు ఈడు పెద్ద మరి సిద్ధాంతి మరి అని ఇలా ఉన్నారు జనాలు తీరాలు అయింది. అది వారిని తప్పటం కదా, అలా ఉంది, ఎవరిష్టం అది. సో మనమే అసలు షేర్ చేసుకోలేదు అనుకోండి, ఫస్ట్లోనే కట్ చేయొచ్చు కదా. అంజనీ స్టోర్ అది నిష్ఠూరం బెటర్.
అంటే బేసిక్గా జనాల్లో నెగిటివిటీ పెరిగిపోయిందనే కూడా అంటే ఎలా అయితే జనాలు అందరిలో కాదు, కొంతమంది. అదే కొంతమందిలో అంటే దే లవ్ టు హియర్ నెగిటివిటీ, దే లవ్ టు వాచ్ నెగిటివిటీ అనేది ఎక్కువైపోయింది. అందుకనే కదా ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా అది మీరంటే ఏముండదు, మేము అన్నామంటే మళ్ళీ అది కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది. జనాల్లో నెగిటివిటీ పెరిగిపోయిందని అన్నాం అనుకున్నా, అక్కడ చూసారు నువ్వు అని మాట్లాడతారు. ఎందుకు వచ్చింది అసలు? అది కూడా షేర్ చేసుకోకపోతే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా. ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు, ఏం పెడితే తినేసి. సార్ అయితే దీంట్లో బేసిక్గా వైవా హర్ష గారిది చాలా లిమిటెడ్గా ఉంది ట్రైలర్ వరకు వచ్చేసరికి చూస్తే. అంటే అది సీన్ కీ పాయింట్స్ కాబట్టి మేము ఎక్కువ రివీల్ చేయట్లేదు ట్రైలర్లో. మీకు ట్రైలర్ 1 చూశారు, నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము ట్రైలర్ 2 కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ట్రైలర్ 1 చూశాక ట్రైలర్ 2 చూస్తే మీకు డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. అంటే మేము ఎంత దాచిపెట్టామో అక్కడ మీకు ఇంకొంచెం రివీల్ చేస్తాం. సో ఇదేంటంటే ఒక మైథాలజికల్ బ్యూటీ కూడా ఇందులో ఉందన్నమాట. అంటే ఒక నాన్ సింక్ ఏముండదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్ అన్నట్టు కథ కూడా ఒక రీజన్ మీదే నడుస్తూ ఉంటుంది. అంతేగాని అక్కడ అంటే అంటే కథకి అపార్ట్గా జరిగేది కథకి అపార్ట్ కాదు. ఇక్కడ కామెడీ వచ్చినా కథనే డిమాండ్ చేస్తుంది. అక్కడ కామెడీ కోసం కథ ఎప్పుడు రాలేదు, కథనే నాకు ఇక్కడ కామెడీ ఒకలా స్టార్ట్ అవుతుందండి. ఆ కథ అయ్యి మెయిన్ కథలోకి ఎంటర్ అయిన తర్వాత పొరుగే రన్నింగ్ రేసే. సెకండ్ హాఫ్ అయితే జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. జెట్ స్పీడ్ ఎంత అండి మొత్తం? ఎంత రన్ టైం ఎంత సినిమా? 224. 230లో ఎంతసేపు నవ్విస్తారు జనాల్ని? 230లో నేను స్టోరీ ఇస్తాను, 230 మిమ్మల్ని అవుట్ అయితే చేయను. అంటే స్టోరీ నుంచి అవుట్ ఇవ్వను. దాంట్లో ప్రీ క్లైమాక్స్ పక్క ఒక 15 minutes మీరు హెలీరియస్గా నవ్వేస్తారు. ఓకే. తర్వాత ఫస్ట్ హాఫ్లో కూడా ఒక 20 minutes మీరు అసలు ఒక కొత్త లోకాన్ని చూస్తారు. స్క్రీన్ ప్లే నాట్ లోకం, కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు అన్నమాట. కొత్త స్టోరీ, ఓకే ఇలా కూడా స్టోరీ రాయొచ్చు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే గుడ్ ఎమోషన్స్. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. ఎస్. అయితే ఎమోషన్స్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్లో వర్కౌట్ అవుతాయి సార్. అంటే మనం ఎంతసేపు నవ్వినా ఏ లోకం చూసినా ఫైనల్గా మన క్లైమాక్స్లో గుండెని అలా మెలిపెట్టి ఒక సీన్ ఉంటే చాలు, మనం అదే గుండెలో బయటకు వస్తాం. అదే చెప్తున్నా ప్రతి ఇంటర్వ్యూలో కూడా. గుండెని మెలిపెట్టే సీన్ ఉంది. ఆ బాధ పాపం మేము పడ్డ బాధనే సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కొంత క్యారీ చేసి ఇంటి దాకా పట్టుకెళ్తాడు. ప్లస్ ప్రతి మిడిల్ క్లాస్ వ్యక్తి తను ఐడెంటిఫై చేసుకుంటాడు ఆ క్యారెక్టర్, తను పడిన ఇబ్బందులు గుర్తు చేసుకుంటాడు. ఈ సినిమాలో ట్రావెల్ అయ్యారు. ఎస్ సార్. అయితే మీరు ఇంత చెప్తున్నారు, దీంట్లో ఇంత కంటెంట్ ఉందంటున్నారు, మీరు చెప్తుంటే మాకు నమ్మబుద్ధి అవుతుంది. బట్ కాకపోతే టైటిల్ అనేది ఎప్పుడు కూడా ఒక యూఎస్పీ అనేది క్రియేట్ చేస్తుంది కదా. మరి కానీ బకాసుర రెస్టారెంట్ అనే దాంట్లో ఆ ఫీల్ కానీ ఇది కానీ అట్లా ఒక జస్ట్ ఇది ఒక నార్మల్ సినిమా, ఒక కామెడీ సినిమా అన్న థాటే తప్ప ఏం రావట్లేదు. అంటే ఇంకా అదర్ దాన్ టైటిల్ ఏమి లేవా, లేదా బకాసుర రెస్టారెంట్ ఫిక్స్ అవడం రీజన్ ఏంటి? బకాసుర రెస్టారెంట్ అనేది ఏంటంటే అతని పేరు మీద వస్తుంది. వీళ్ళకి ఏ గోస్ట్ అయితే హెల్ప్ చేస్తుందో దాని పేరు దానికి తినే జబ్బు ఉండడంలో బకాసురం తిడతారు. వాళ్ళ లైఫ్ హెల్ప్ వల్ల అవుతుంది కాబట్టి యాప్ట్ కథ ఇది. అంటే రెస్టారెంట్ పెట్టాలనేది వాళ్ళ గోల్ సార్. ఆ యాప్ట్ మీద అంటే ఒక గోస్ట్ దాని మీద రీచ్ అవుతుంది. కథ చివరికి వచ్చేసరికి జరిగిన పరిణామాల సమాహారంలో బకాసుర రెస్టారెంట్ అనేది వస్తుంది. సో అది ఇంకోటి ఏంటంటే బకాసుర రెస్టారెంట్ అనేది 3 layers పెట్టుకున్నాం. ఫస్ట్ కథ. ఇంకోటి ఏంటంటే బకాసుర రెస్టారెంట్ అనేది హర్రర్ కామెడీ అని చెప్పేస్తుంది. బకాసుర అంటే హర్రర్ కామెడీ అంటున్నారు, ఆయన ఏమో కాదన్నారు, అది హంగర్ కామెడీ అన్నారు, మీరు మళ్ళీ హర్రర్ కామెడీ అంటున్నారు. హంగర్ కామెడీ అని పెట్టింది ఆయన, అదే మళ్ళీ హర్రర్ కామెడీ ఆయన కంప్లీట్ చేసినండి. ఫస్ట్ మనము టైటిల్ వినగానే అసలు నేను ట్రైలర్ వదలలేదు, ఏమీ వదలలేదు. బకాసుర రెస్టారెంట్ అనగానే ఏమనుకుంటామంటే హర్రర్ కామెడీ అనుకుంటాం. సో ఒక క్యూరియాసిటీ. సెకండ్ పాయింట్ ఏంటంటే బకాసుర అనేది మైథాలజీ గోస్ట్. సో మైథాలజీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి ఆ పేరు 2 versions ఆ పేరు తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మా ట్రైలర్స్ ద్వారా ఇది ఏంటంటే ఇది హర్రర్ కాదు హంగర్ కామెడీ అని చెప్పేసి మేము ఈ ట్రైలర్ సాంగ్స్ ద్వారా అంటే ఫస్ట్ ఒక క్యూరియాసిటీ నింపాలి కదా ఆడియన్స్కి. సో ఓకే బకాసుర రెస్టారెంట్ అనగానే చాలా మంది ఒపీనియన్ ఏంటంటే ఓకే వీళ్ళు హిట్ ఫార్ములా పట్టుకున్నారు. హర్రర్ కామెడీ అనేది మినిమం బేసిక్ హిట్ ఫార్మ్. అదే ఇందాక చెప్పాను కదా, ఎందుకంటే ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే అది మినిమం గ్యారంటీ అనమాట. మీరు ఒక 20 minutes 30 minutes నవ్వించినా కూడా ఈ రోజుల్లో జనాలకి అన్నట్టు కొంతమందికి నెగిటివిటీ పెరిగిపోయినా చాలా మంది మోస్తుంది ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక రకంగా. సో స్ట్రెస్, దాని నుంచి రిలీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా కామెడీ అనేది కావాలి. ఇప్పుడు ఆ కామెడీ చీప్గా ఎక్కడ దొరుకుతుంది సార్? సినిమాల్లోనే కదా. చీప్గా అని కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే ఒక ప్రైవేట్ స్పేస్లో కూర్చొని ఎంజాయ్ చేసే కామెడీ. ఫోన్ ఓపెన్ చేస్తే చాలా వస్తాయి, బట్ ఆ కామెడీ వేరు ఈ కామెడీ వేరు కదండి యాక్చువల్గా.
ఫోన్లో మనం తప్పితే మన ఫ్రెండ్ చూడగలుగుతాం. 300 మందితో కూర్చొని ఎంటర్టైన్ అవ్వలేం కదా. అదే నేను అంటున్నాను యాక్చువల్గా. ఒక ప్రైవేట్ స్పేస్లో ఏంటంటే అందరితో కూర్చొని ఒకే మూడ్లో చూసింది నేను మన ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తుంది, గ్రౌండ్లో కూర్చొని చూస్తుంది ఒకటి కాదు కదా. ఒకటి కాదు. కళ్యాణ మండపంలో పెళ్ళికి, రిజిస్ట్రేషన్లో పెళ్ళికి ఇలా చాలా చెప్పుకోవచ్చు. మనం 2.5 గంటలు ఏం అది నాది మాట్లాడుకోవచ్చు. ఒకటి కాదు. హరీష్ శంకర్ గారు ఓటీటీలో సినిమాకి థియేటర్లో సినిమాకి పోలుస్తూ అన్నారు అన్నమాట. కళ్యాణ మండపంలో పెళ్ళిను థియేటర్లో సినిమా చూస్తుంటే కళ్యాణ మండపంలో పెళ్ళి, ఓటీటీలో చూస్తుంటే రిజిస్టర్ మ్యారేజ్. వాస్తవే కదా. అవునవును. ఏదైనా సినిమా అదే సినిమాని ఇంట్లో కూర్చొని చూడడానికి 300 మందితో కూర్చొని చూడడానికి ఉండే తేడా అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే దీంట్లో అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఉప్పల వాళ్ళు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది కనపడ్డారు. అంటే వాళ్ళని ఏమీ తక్కువ చేయడమో లేకపోతే ఇంకోటి కాదు కానీ, బట్ ఆడియన్స్లో ఒక నెగిటివ్ ఫీల్ అదే మీరు అన్నట్టు ఉంటుంది కదా. సో వీళ్ళందరూ ఏంటి ఈ సినిమాలో, అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో వాళ్ళందరిదే ఒక అంటే ప్రతి ఇంటర్వ్యూలోనూ వాళ్ళ గురించి ప్రస్తావన వస్తుంది. నేను డైరెక్టర్ చెప్తాను, ముందు నా మాట చెప్పేసిన తర్వాత ఆయన చెప్తాడు. వాళ్ళందరూ కొంచెం డిగ్రేడ్ కామెడీలు, వాళ్ళ రీల్స్ అలాంటివి చేసి ఉండొచ్చు. బట్ ఈ సినిమాలో వాళ్ళని డైరెక్టర్ చాలా క్లీన్గా వాడాడు. వాళ్ళందరికీ రెస్పెక్ట్ పెరుగుతుంది ఈ సినిమా తర్వాత. రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే అసలు సినిమా ప్యాటర్న్ మొత్తం ఉండరండి. జస్ట్ ఒక పోర్షన్లో అలా వచ్చి కనిపించిపోతారు. ఒక ఎపిసోడ్ అది. అంటే ఒక ఆడియన్స్కి బ్రీతింగ్ స్పేస్ నవ్వడానికి, అంటే డైవర్ట్ అవ్వడానికి, ఎనీథింగ్ నువ్వు ఒక ఎమోషన్ క్యారీ అవుతున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ కావాలి. ఆ బ్రేక్ని వాళ్ళని పర్టికులర్గా వాడారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక వల్గారిటీ చూపిస్తేనే కామెడీ వస్తుంది, వాళ్ళు వల్గర్గానే చేస్తారు అనే ఒక పాయింట్ ఆఫ్ జడ్జిమెంట్ని మేము జీరో చేస్తాం. ఓకే దీన్ని ఇలా కూడా చేయొచ్చు, అంటే నువ్వు కొత్తగా ఆలోచించట్లేదు అనే. అంటే వాళ్ళు వాళ్ళ ఇమేజ్ని, అంటే ఇమేజ్ అంటే వాళ్ళకి బయట ఏదైతే ఉందో ఆ పేరుని కొత్తగా మార్చి చూపించబోతున్నారు. ఎస్, వాళ్ళని ఎలా వాడుకోవచ్చో చూపిస్తున్నాను. సో అది సినిమా మొత్తం దానికంటే కూడా చాలా చిన్న పోర్షన్. వాళ్ళనే అలా కాకుండా చాలా నీట్గా వాడాం. ఒక ఎపిసోడ్ మట్టుకు వాళ్ళు నవ్వించింది, హిలేరియస్ లాఫ్ వస్తుంది. చాలా పెద్ద రిలీఫ్ సినిమాకి. అయితే మీరు సెట్స్లోకి ఎంటర్ అవ్వకముందు ఎంత ఉన్నారు? సినిమా సెట్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఎంత ఉంది వెయిట్? లేదు పెరుగుగానే ఎంటర్ అయ్యాను, అంత మించి పెరగలేదు. కానీ తగ్గుదాం అనుకున్నాను, తగ్గలేకపోయాను. అంత పెడుతున్నారు కదా మీకు, అది బిర్యానీ మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, అక్కడ వండుతున్నాడు కానీ తినట్లేదు. సెట్కి వచ్చినప్పటికి అలా 1/2 kg కూడా పెరగలేదు, కానీ అంతే ఉన్నాను. బట్ తగ్గుదాం అనుకున్నాను, తగ్గలేకపోయాను. సో మొత్తానికి మీరు చెప్తున్నవి వింటుంటే మాత్రం మేము ట్రైలర్లో, టీజర్స్లో, సాంగ్స్ అంతా చూసింది. అది రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది కదా, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అని. అది మీరు చూపించిందేమో జస్ట్ శాంపుల్. అంటే మనం ఏదన్నా డిష్ వండినప్పుడు ఒక వాసన వస్తుంది కదా, అలాంటి స్మెల్, ఒకటి గుడ్ స్మెల్ అయితే వస్తుంది. సో ఫీస్ట్ అనేది థియేటర్స్లో వండుతూ రుచి చూపిస్తాం కదా సార్, అంతా హాల్లోనే తర్వాత మెయిన్ కోర్స్ పెడతాం కదా, 8వ తారీఖున పెట్టేస్తాం. ఖచ్చితంగా చూసేసి భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఖచ్చితంగా కడుపు నింపి పంపిస్తాం. అది ఖచ్చితంగా గుడ్ వైబ్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా సినిమాలో. బట్ మీరు అన్నట్టు బకాసురా రెస్టారెంట్ అనేది మీరు పెట్టారని చెప్పడానికి ఒక 3 లేయర్స్ చెప్పిన తర్వాత దాని మీద ఉన్న ఇదేంటని ఇంకొంచెం అర్థం అవుతుంది. బట్ కాకపోతే ఓవరాల్గా మీరు చెప్తున్నారు ఏంటంటే నాట్ ఓన్లీ హర్రర్ కామెడీ అనుకుంటాం, హర్రర్ కామెడీ కాదు హంగర్ కామెడీ అని మీరు ఇచ్చిన జస్టిఫికేషన్ అయితే నచ్చింది. హర్రర్ కామెడీ కాదు కదా సార్, హర్రర్ కామెడీ మాత్రమే కాదు, హర్రర్ కామెడీ మాత్రమే కాదు, మైథలాజికల్ ఉంది, హర్రర్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, థ్రిల్లర్లో ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంది. అందుకే దానికి 3 కలిపాం కాబట్టి కొత్త పేరు పెట్టాడు డైరెక్టర్, హంగర్ కామెడీ. IMDbలో కూడా మేమే ఫస్ట్ ఇచ్చాం, ఇది మేమే ఫస్ట్ పెట్టింది కూడా ట్యాగ్, హంగర్ కామెడీ అని. ఎక్కడ దొరకలేదు అది. సో మీరు చేసిన కొత్త ప్రయత్నం అనేది అయితే మాత్రం అందరికీ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బకాసురా రెస్టారెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.